భారతదేశమేమో పాకిస్తాన్ లోపలికెళ్ళి 9 స్థావరాలని కూల్చొచ్చింది. అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయలేదు, వాళ్ళ యుద్ధ విమానాలు పనిచేయలేదు, వాళ్ళ డ్రోన్స్ పనిచేయలేదు, వాళ్ళకి సంబంధించిన ఏ సిస్టము పనిచేయలేదు. అదే భారతదేశం వెళ్ళి అక్కడ వాళ్ళని చంపింది, ఆ శవాల్ని చూశారు ప్రపంచమంతా. అదే సందర్భంలో వాళ్ళు తీవ్రవాదులు అన్న విషయాన్ని తేల్చి చెప్పింది. దాంతో ఇక్కడ తల బొప్పి కట్టినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తనదైనటువంటి ప్రయత్నం చేస్తోంది. దానికి ప్రతీకారంగా జమ్మూ ఎయిర్పోర్ట్ మీదన రాకెట్ దాడి చేసింది. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది కొద్దిసేపటి క్రితం. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. ఆ ప్రాంతాలంతా చీకటిమయం చేశారు. జమ్మూ కాశ్మీరు, అఖ్నూర్లో సైరన్లు మోగినాయి ఒకవైపున. అట్ ద సేమ్ టైం అక్కడ సందర్శకులను అనుమతించట్లేదు. పంజాబ్, అమృత్సర్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఒక ఎత్తు అయితే, పరిస్థితుల్ని పూర్తిగా దారిలో పెట్టేటటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తుంది. ప్రజలంతా ఇళ్లలో ఉండాలని హెచ్చరించింది. సేమ్ టైం ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న 8 పాక్ మిసైల్ని S-400తో పేల్చి పడేసింది భారతదేశం. ఇంకొక వైపును చూస్తుంటే పఠాన్కోట్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసింది పాకిస్తాను. అక్కడ ఎలాంటి నష్టము జరగకుండా చూసుకోవడంతో పాటుగా మిస్సైల్స్, డ్రోన్స్ని మధ్యలోనే నిర్వీర్యం చేసేసింది భారతదేశం. అట్ ద సేమ్ టైం యాంటీ మిస్సైల్ సిస్టమ్స్ కూడా దొరకకుండా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే డ్రోన్లు ప్రయోగించింది పాకిస్తాను. ఈ సిస్టమ్స్కి దొరకకుండా ఉండేందుకోసం అని చెప్పేసి యాంటీ డ్రోన్ సిస్టమ్తో పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేయడం కూడా జరిగింది. తద్వారా పై ఎత్తుల మధ్య నడుస్తుంది. సాంబా సెక్టార్లో దాడులకు తెగబడింది పాకిస్తాను. కొన్ని చోట్లనైతే బాంబు పేలుళ్ల శబ్దాలను పడుతున్నాయి. పాక్ F-16 విమానాన్ని కూలిస్తే అందులో ఉన్నటువంటి పైలట్ మనకి దొరికిపోయాడు. ఎయిర్పోర్టుల దగ్గర కుప్పారాలోనేమో కాల్పులు, ఎదురు కాల్పులు ఒకవైపున కొనసాగుతూ ఉన్నాయి. ఇంకొక వైపున చూస్తుంటే పాక్ డ్రోన్లని మాత్రం ప్రయోగిస్తోంది. భారతదేశం ఇక ఇప్పటిదాకా ఏంటంటే డిఫెన్సివ్ మోడ్లో వాళ్ళ దాని నుంచి ఆపే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు రివర్స్ అటాకింగ్ మోడ్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూంచ్, కుప్పారా, సాంబా సెక్టార్లో భీకరమైనటువంటి కాల్పులు జరుగుతున్నాయి. ఇక జమ్మూ వర్సిటీ సమీపంలో 2 డ్రోన్లను కూల్చివేసింది భారతదేశం. అట్ ద సేమ్ టైం అటాకింగ్ అన్నటువంటిది పతాక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. పంజాబ్లో జలంధర్ దగ్గర కూడా భారీ పేలుడు వినిపించినాయి. ఉదంపూరు, జమ్మూ, అఖ్నూర్, పఠాన్కోట్ ఇట్లాంటి చోట్ల జరుగుతున్నది. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు మ్యాక్సిమం మనం నివారించుతున్నాం. ఇంకా కావాల్సింది అఫెన్సివ్ అటాక్. ఇక పూర్తిగా దాడులు చేసి ఏదైతే నిన్న గనక మిస్సైల్తో వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే మనం రావల్పిండి, లాహోరు వీటిలోకి వెళ్ళి ఎట్లాంటిది అయితే అటాక్ చేసుకొచ్చామో అట్లాంటిది చేస్తున్నాం. ఇప్పుడు హోషియార్పూర్లో అందుకనే పాకిస్తాన్ మిస్సైల్ని ధ్వంసం చేసింది భారతదేశం. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి చెందినటువంటి 3 యుద్ధ విమానాలు కూల్చేసినటువంటి విషయాన్ని పాకిస్తాన్ ఒప్పుకుంది. JF-17తో పాటుగా F-16 కూడా కూల్చేసామని చెప్పేసి ఒప్పుకుంది. వాళ్ళకి సంబంధించిన పైలట్ కూడా దొరికిపోయాడు. 2 JF-17లు, ఒక F-16 యుద్ధ విమానం కూడడం అన్నటువంటిది కూడా జరిగిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే కంటిన్యూస్ అటాక్ జరుగుతుంది. వాళ్ళ అటాక్ మనం రివర్స్లో చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంది. ఆపేటటువంటి ప్రయత్నాన్ని ఎక్కడికక్కడ అటాక్ అన్నటువంటి దాన్ని సీరియస్ చేయడం అన్నటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది.